ఇక ఏపీలో అంగన్వాడీలో చేపట్టిన సమ్మె ఉధృతంగా కొనసాగుతోంది. వేతనాలు పెంచాలని డిమాండ్ చేస్తూ అంగన్వాడీలో చేపట్టిన సమ్మె 22వ రోజుకు చేరుకుంది. తమ వేతనాలు పెంచేలా సీఎం జగన్ ప్రకటన చేయాలని, లేదంటే తమ సమ్మెను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఇళ్లలో ఉండి న్యూ ఇయర్ వేడుకలు చేసుకోవాల్సిన తమను సీఎం జగన్ ఇలా నడి రోడ్డు మీద కూర్చోబెట్టారని మండిపడుతున్నారు. మేము ఇంతలా అవస్థలు పడుతుంటే మాపై కనీసం సీఎంకు కనికరం లేదా అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 1,10,000 మంది కార్యకర్తలు సమ్మెలో ఉంటే రాష్ట్ర ప్రభుత్వం ఇంత నిర్లక్ష్యంతో వ్యవహరించడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వం స్పందించి మా న్యాయమైన డిమాండ్లను పరిష్కరించే వరకు సమ్మె కొనసాగిస్తామని తేల్చి చెబుతున్నారు. అంగన్వాడీల సమస్యలు పరిష్కరించామని రాష్ట్ర ప్రభుత్వం తప్పుడు ప్రకటనలు చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు అంగన్వాడీ సంఘాల ప్రతినిధులు. చర్చలు అంటూనే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నారని, మాకు సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని చెప్పడం అబద్ధమన్నారు. ప్రభుత్వ వైఖరి ఇలానే కొనసాగితే రేపటి నుంచి తమ పోరాటం ఉధృతం చేస్తామని హెచ్చరిస్తున్నారు.